ప్రపంచం మారుతుంది. ఆ మార్పుల వెనుక ఉన్న నిజం అందరికీ కనిపించదు. దేశాల మధ్య నిశ్శబ్దంగా జరుగుతున్న వ్యూహాలు, ఆర్థిక వ్యవస్థలను కదిలిస్తున్న నిర్ణయాలు, భవిష్యత్తును నిర్మించే గ్లోబల్ ఎత్తుగడలు, వేల కోట్ల డేటాను విశ్లేషిస్తున్న కృత్రిమ మేధ ఏఐ, అంతర్జాతీయ సమాచారాన్ని క్రోడీకరించిన లోతైన విశ్లేషణ. అభిప్రాయాలు కాదు, అంచనాలు కాదు, నిజాలు మాత్రమే. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక మార్పులు, భద్రత సమీకరణాలు నిష్పక్షపాతంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తుంది మన WCT తెలుగులో. నమస్కారం, నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. ఇంట్రో. ప్రపంచం మరోసారి టెన్షన్లోకి వెళుతుందా? అమెరికా, జపాన్ కలిసి ఇరాన్పై చర్యలకు సిద్ధమా? హర్ముజ్ జలసంధి, క్రూడ్ ఆయిల్, గోల్డ్ ధరలు, మన జీవితంపై ప్రభావం ఎంత? ఈరోజు పూర్తి విశ్లేషణ చూద్దాం. 1. యుఎస్, జపాన్, ఇరాన్ సిచ్యువేషన్. అమెరికా మరియు జపాన్ మధ్య స్ట్రాటజిక్ భాగస్వామ్యం బలపడుతుందా? జపాన్ డైరెక్ట్గా యుద్ధంలోకి రావడం కష్టమే, కానీ లాజిస్టిక్స్, ఇంటెలిజెన్స్, ఆయిల్ సెక్యూరిటీలో సహకారం అందిస్తుంది. ఇరాన్పై డైరెక్ట్ భారీ దాడి ఇప్పటి వరకు కనిపించడం లేదు, కానీ ప్రాక్సీ వార్ పెరిగే అవకాశాలున్నాయి. 2. యుఎస్ మిలిటరీ స్పెండింగ్ ఆన్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్. ఇప్పటి వరకు అమెరికా ఖర్చు సుమారు $80 బిలియన్ నుంచి $120 బిలియన్. ఇండైరెక్ట్ ప్లస్ డైరెక్ట్ ఆపరేషన్. పెంటగాన్, మిడిల్ ఈస్ట్ డెవలప్మెంట్స్, మిసైల్ డిఫెన్స్, నౌకాదళ సంబంధిత ఆపరేషన్స్ పై భారీ ఖర్చు చేసింది. ప్రతి సంవత్సరం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆపరేషన్స్ కు వెళ్తున్నాయి. 3. యుఎస్ నాటో చర్చలు ఫెయిల్యూర్. నాటో దేశాలు ఒకే అభిప్రాయంలో లేవు. యూరప్ దేశాలు యుద్ధం వద్దని భావిస్తున్నాయి. అమెరికా మాత్రం స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవాలని చూస్తుంది. దీనివల్ల స్ట్రాటజిక్ డిఫరెన్సెస్ పెరిగాయి. 4. ఖతార్ డ్యామేజీ కాస్ట్. ఖతార్ పై డ్రోన్ బై మిసైల్ టెన్షన్ వల్ల ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, LNG సప్లై ఇంపాక్ట్. అప్రాక్స్ లాస్ $5 బిలియన్ నుంచి $15 బిలియన్. పునరుద్ధరణకు భారీ ఇన్వెస్ట్మెంట్ అవసరం. 5. హర్ముజ్ స్ట్రైట్ కంట్రోల్. ప్రపంచంలో 20% ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇరాన్ ప్రభావం పెంచడానికి ప్రయత్నిస్తుంది. హర్ముజ్ క్లోజ్ అయితే ఆయిల్ ధరలు ఆకాశానికి, ప్రపంచ ఎకనామీకి షాక్. 6. మిడిల్ ఈస్ట్ అలయన్సెస్. కొత్త ఐక్యాలు. ఇరాన్, రష్యా, చైనా అలైన్మెంట్. యుఎస్, ఇజ్రాయెల్, గాల్ఫ్ కంట్రీస్ కోఆపరేషన్. ఇది కోల్డ్ వార్ టైపు సిచ్యువేషన్ కి దారితీస్తుంది. 7. ట్రంప్ గవర్నమెంట్ స్టాండ్. ట్రంప్ పాలసీ స్ట్రాంగ్ అమెరికా ఫస్ట్. ఇరాన్ పై కఠిన నిర్ణయాలు, మిలిటరీ ప్రెషర్ ప్లస్ సాంక్షన్స్. గ్లోబల్ లెవెల్లో మిక్స్డ్ రియాక్షన్ ఉంది. 8. యుఎస్ లాసెస్ మరియు పెంటగన్ స్పెండింగ్. యుఎస్ బేసెస్ పై అటాక్స్ వల్ల బిలియన్స్ లాస్. పెంటగాన్ ఎమర్జెన్సీ ఫండ్స్ రిలీజ్ చేసింది. ఎస్టిమేటెడ్ ఎక్స్ట్రా కాస్ట్ $20 బిలియన్ ప్లస్. 9. ఇండియా ఇంపాక్ట్. భారత్ పై ప్రభావం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఇంపోర్ట్స్ ఖర్చు పెరుగుతుంది. రూపీ ప్రెషర్. 10. తెలంగాణ న్యూస్. గద్దర్ అవార్డ్స్ వేడుక. సీఎం రేవంత్ రెడ్డి హాజరు. చిరంజీవి, జయసుధ, కమలాసన్ ప్రసంగాలు. సాంస్కృతికంగా పెద్ద ఈవెంటు. 11. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. బ్రెంట్ క్రూడ్ $85 నుంచి $95 బై బ్యారెల్ అప్రాక్స్. టెన్షన్ పెరిగితే $100 ప్లస్ అవకాశం. 12. గోల్డ్ మరియు సిల్వర్ ప్రైజెస్. గోల్డ్ 66,000 నుంచి 72,000 10 గ్రామ్స్ అప్రాక్స్. సిల్వర్ 75,000 నుంచి 85,000 బై కేజీ. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా డిమాండ్ పెరుగుతుంది. 13. తెలంగాణ వెదర్. ఎండలు పెరుగుతున్నాయి. టెంపరేచర్ 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు సి. రైతులు నీటి నిర్వహణ జాగ్రత్తగా చేయాలి. 14. రైతు భరోసా. ప్రభుత్వం రైతులకి ఆర్థిక సహాయం కొనసాగిస్తుంది, కానీ ఇన్ఫ్లేషన్ వల్ల ఒత్తిడి ఉంది. కంక్లూజన్. ప్రపంచం జియోపాలిటికల్ గా అన్స్టాబుల్ స్టేజ్లో ఉంది. ఆయిల్, గోల్డ్, ఎకనామీ అన్ని ఇంటర్లింక్డ్. ప్రపంచం మారుతుంది. నిజం తెలుసుకునే వాళ్ళు ముందుంటారు. వార్తలు చాలానే ఉంటాయి, కానీ నిజమైన విశ్లేషణ ఇక్కడే.
హెడ్లైన్ కాదు, అసలు కథ తెలుసుకుందాం. ప్రపంచ రాజకీయాల వెనుక నిజం మన డబ్ల్యూసిటీ ఛానల్లో. థింక్ గ్లోబల్, అండర్స్టాండ్ స్మార్ట్. నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. న్యూస్ చూస్తే సమాచారం, అనాలిసిస్ చూస్తే అర్థం. జై హింద్.